అదే అడుగుతున్నాం సార్, మాకు క్షమాభిక్ష పెట్టండి. ఒకవేళ చిన్న చిన్న పొరపాటు ఏమైనా చేసుంటే మాకు క్షమాభిక్ష పెట్టి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మా భార్య పిల్లలు మొత్తం అందరం కూడా సుఖ సంతోషంగా హ్యాపీగా మేము అంటే గత ప్రభుత్వం కావాలని స్టాఫ్ని తగ్గించి ఏంటి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మమ్మల్ని అందరూ కూడా ఉద్యోగం తొలగించారు. ఎటువంటి తప్పులు చేయలేదు. ఒకవేళ చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ మాకు మాకు న్యాయం చేయండి, మా ఉద్యోగం మాకేయండి. మా పిల్లలైతే రోడ్డు మీద పడ్డ మా భార్య పిల్లలు మొత్తం మాకు కుటుంబ పోషణ మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మేము. కాబట్టి దయచేసి మా ఉద్యోగాలు మాకేయటం ఇవన్నీ మేము కోరుతున్నాం. అడిగినా కానీ ఎవరు ఏం చెప్పలేరు. మరి అక్కడ డిపోలు అడిగితే ఏమంటున్నారు? డిపోలు అడిగితే అక్కడికి పోండి, మీరు హైదరాబాద్ ఆఫీస్ పోయి అడగండి. ఇప్పుడు మీకు కాకుండా మీ అబ్బాయికో అమ్మాయికో ఇవ్వాలి కదా, అబ్బాయిలకే ఇవ్వాలి. మరి దాని మీద అడిగితే ఏమంటున్నారు? ఏమి సమాధానం ఎవరు చెప్పలేరండి. జాబ్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. అదే ఆర్థిక పరిస్థితి వల్ల డాడీ హెల్త్ ఖరాబ్ అయి డాడీ చనిపోయాడు. ఇంట్లో ఎట్లా సిచ్యువేషన్ అంటే బయటకు వెళ్ళినా కానీ ఇక్కడ పని చేయలేదు. చదువుకున్న పిల్లలు ఎక్కడ పని చేస్తారు? ఏదైనా షాప్ అయినా నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి ఇక్కడ జాబ్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఇంకా సిచ్యువేషన్ వల్ల నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, వచ్చేసాను కంప్లీట్ చేశాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు? మీ తరఫున తొందర వచ్చి బిల్ పాస్ చేసి మా అందరికి ఒక ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మా అందరి డ్యూటీగా అందరికి కావాలని కోరుకుంటున్నాను. లేదంటే రేపని నెల తర్వాత 3 నెలల తర్వాత జూన్ మార్చ్ అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు అని అట్లా చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మీకు ఇంతవరకు జాబ్ రాలేదు? రెస్పాన్స్ లేదండి. ఏమంటే 6 నెలల తర్వాత రండి, ఇప్పుడు లేదు, జూన్ మార్చ్ నెలలు, ఇది ఫైనాన్స్ ఇయర్ అని ఆ ఇయర్ అని ప్రతి ఒక్కరు చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం కలిసి 10 సంవత్సరాలు. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేసి పొన్నమన్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు వివిధ కారణాలతో తొలగించబడ్డారటన్నా గత ప్రభుత్వంలో. కానీ అలాంటి గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం చేయొద్దన్నా, వాళ్ళ ఉద్యోగాలను తీసుకుని మీరు న్యాయం చేయండి అని చెప్పేసి చెన్నారెడ్డి గారు మాకు వాళ్ళ లెటర్ ద్వారా కూడా అటాచ్మెంట్ చేసి ఇచ్చిండు. సార్ ఏం చేసినా కానీ మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, టిమ్ డ్రైవర్లు, తర్వాత మెకానిక్లు అందరూ కూడా సస్పెండ్ అయ్యి మనోవేదనకు గురై. మరి వరంగల్ అండి, మా ఆయన చనిపోయింది. మాకు మా పిల్లలు అప్పుడు చిన్నోళ్ళు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు తిరిగి ఆలోచిస్తాను, మాకేం లేదు. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ జాబ్ మీకు రావాలని మేము తిరుగుతాం. మరి వచ్చిందా అమ్మా? రాలేదండి, ఇంతవరకు రాలేదు. అంటే ఇప్పుడు ఆర్టీసీలతో వచ్చింది మీరు అదాని కోసమేనా? దానికోసం అంటే ఆర్టీసీలో మాకు జాబ్ కావాలి, మీ హస్బెండ్ కావాలని వచ్చారా? పిల్లలు అప్పుడు చిన్నోళ్ళు, ఇప్పుడు పెద్దగా అయితే ఆ పిల్లలకి ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలని కోరుకుంటాను. మరి ఇప్పుడు ఏమంటారమ్మా అధికారులు? ఎవరిని అడిగినా గానీ ఎవరు ఏం చెప్పలేరు. మరి అక్కడ డిపోలు అడిగితే ఏమంటున్నారు? డిపోలు అడిగితే అక్కడికి పోండి, మీరు హైదరాబాద్ ఆఫీస్ పోయి అడగండి. ఇప్పుడు మీకు కాకుండా మీ అబ్బాయికో అమ్మాయికో ఇవ్వాలి కదా, అబ్బాయిలకే ఇవ్వాలి. మరి దాని మీద అడిగితే ఏమంటున్నారు? ఏమి సమాధానం ఎవరు చెప్పలేరండి. మా నాన్నగారు ఉద్యోగం కోసం వచ్చాము. మేము వచ్చేసి ముగ్గురం అన్నదమ్ములం. డాడీ వచ్చేసి జాబ్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. అదే ఆర్థిక పరిస్థితి వల్ల డాడీ హెల్త్ ఖరాబ్ అయి డాడీ చనిపోయాడు. ఇంట్లో ఎట్లా సిచ్యువేషన్ అంటే బయటకు వెళ్ళినా కానీ ఎక్కడ పని చేయలేదు. చదువుకున్న పిల్లలు ఎక్కడ పని చేస్తారు? ఏదైనా షాప్ అయినా నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి ఇక్కడ జాబ్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఇంకా సిచ్యువేషన్ వల్ల నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, వచ్చేసాను కంప్లీట్ చేశాను. మరి ఇప్పుడు ఏమంటారు అధికారులు? ఏమంటున్నారు? మరి జాబ్ ఇస్తామంటారా ఇవ్వమంటారా? ఈ రోజు లేదంటే రేపని నెల తర్వాత 3 నెలల తర్వాత జూన్ మార్చ్ అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు అని అట్లా చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మీకు ఇంతవరకు జాబ్ రాలేదు? రెస్పాన్స్ లేదండి. ఏమంటే 6 నెలల తర్వాత రండి, ఇప్పుడు లేదు, జూన్ మార్చ్ నెలలు, ఇది ఫైనాన్స్ ఇయర్ అని ఆ ఇయర్ అని ప్రతి ఒక్కరు చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం కలిసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు? మీ తరఫున తొందర వచ్చి బిల్ పాస్ చేసి మా అందరికి ఒక ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా అందరి డ్యూటీగా అందరికి కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి బయట ఎక్కడ పని తీసుకోవడం మేము ఏం చేయలేము. చేస్తే మాకు అంత ఇంత ఆర్థిక పరిస్థితి వల్ల మేము బాగుపడతాం, మా ఫ్యామిలీ కూడా చూసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి అంటే నాకు మ్యారేజ్ కాకపోయినా కానీ పెద్దలు ఆలోచిస్తారు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు ఉంటారు, స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ రావు, ఏం రావు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇక్కడ జాబుల వల్లనే ఇబ్బంది. మేము ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాము, టిమ్ డ్రైవర్గా పనిచేస్తున్నాము. నేను గత 2.5 సంవత్సరాల క్రితం నేను రిమూవ్ చేయబడ్డాను. నా కేసు ఏంది అని చెప్పేసానంటే, నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక నాకు బీపీ, షుగర్, తర్వాత అనేకంగా బాడీ మొత్తం కూడా ఇబ్బందిగా ఉంది. దానికి నేను మెడిసిన్స్ వాడుతూ చేసుకుంటూ వచ్చాను. నేను లాక్ సెట్ తీసుకొని గేట్ ఎంటర్ చేసే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది గారు నన్ను బ్రీతింగ్ ఊదవని చెప్పేసి అన్నారు.
మిషన్ పెట్టారు. మిషన్ పెట్టిన తర్వాత మేడంతో చెప్పాను, మేడం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను మెడిసిన్ చేసుకున్నాను, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను, టిఫిన్ చేసి మెడిసిన్ చేసుకున్నాను అని చెప్పినా గానీ మేడం గారు లేదు లేదు నీకు ఆల్కహాల్ పర్సెంట్ ఉంది, నువ్వు పక్కకు ఉండవని చెప్పేసి అందరూ పక్కకు ఉండవని చెప్పేసి ఎమ్మటే వేరే డ్రైవర్ని అరేంజ్ చేసి డ్రైవర్ బండి పంపించారు. బండి అయితే టైం టు టైం వెళ్ళిపోయింది. వేరే డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ వెళ్ళిపోయింది, బండి వెళ్ళిపోయింది. తర్వాత పక్క ఉండవని అట్లా నన్ను వారం రోజులు చూసిన తర్వాత వారం తర్వాత నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి డిఎం గారు సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మేము గతం దాదాపు ఇక్కడ ప్రజాభవన్కి వచ్చేసి 5-6 సార్లు రావడం జరిగింది. ఇంతకుముందు మీరు 3-4 సార్లు వచ్చారన్న, ఆ, మళ్ళీ ఇప్పుడు 5వ సారి అనుకుంటా. అవును 5వ సారి. మరి ఇప్పుడు సీఎం గారు మీకు న్యాయం చేయకపోతే ఎలా అనుకుంటున్నారో, ఏం చేద్దాం అనుకుంటున్నారు? న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు ఎవరైతే డ్రైవర్, కండక్టర్లు, మెకానిక్లు, తర్వాత క్లర్క్లు, సెక్యూరిటీ సిబ్బంది అనేక కారణాలతోని తొలగించబడ్డ అందరం కూడా ఆశిస్తున్నాం. మొత్తం ఎంతమంది అన్న యావత్ తెలంగాణలో మీకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు 500 చిల్లర అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు వాళ్ళ మొబైల్ స్టాప్ నెంబర్లు మొత్తం పేరున మొత్తం కూడా అందరూ సేకరించడం జరిగింది. ఇంకెంతమంది ఇంకా ఉన్నారో ఎంతమంది ఉన్నారో మొత్తం తర్వాత అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అయితే మేము ఒకసారి వచ్చిన తర్వాత చిన్నారెడ్డి గారు అక్కడ వచ్చి ఆ రోజే మా అపాయింట్మెంట్ వచ్చారంట హోదాలో మన చైర్మన్ గా. నేను ఇదే ఫస్ట్ టైం బాబు వచ్చాను, నేను లోనికి వెళ్ళిన తర్వాత వచ్చి మాట్లాడతాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పడం జరిగింది. మేము అక్కడే కూర్చున్న తర్వాత మళ్ళీ చిన్నారెడ్డి గారు లోన్ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని వచ్చి మాతో మాట్లాడి పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, పొన్నమన్న ఇట్లా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు వివిధ కారణాలతో తొలగించబడ్డారటన్నా గత ప్రభుత్వంలో, అని అలాంటి గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం చేయొద్దన్నా, వాళ్ళ ఉద్యోగాలను తీసుకుని మీరు న్యాయం చేయండి అని చెప్పేసి చిన్నారెడ్డి గారు మాకు లెటర్ ద్వారా కూడా అటాచ్మెంట్ చేసి ఇచ్చిండు సారు. దానికి ఓఎస్డీ గారి దగ్గర పోతే ఓఎస్డీ గారు ఏమన్నారు, మీ దగ్గర లీస్ట్ ఎంతమంది ఉందో అంతమంది నెంబర్లు పేర్లు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. మా దగ్గర కాదు సార్, మా దగ్గర ఉంది, మీ దగ్గర డిపార్ట్మెంట్ మీరు ఒక ఫోన్ చేస్తే బస్ భవన్ నుంచి కానీ లేకపోతే ఆర్ఎంఎల్ దగ్గర నుంచి, డిఎంఎల్ దగ్గర నుంచి, డివిఎంఎల్ నుంచి లీస్ట్ వస్తుంది, ఎంతమంది మేము సస్పెండ్ రిమూవ్ అయినామో అందరూ కూడా ఇస్తారు, లీస్ట్ ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేసినా కానీ మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, టిమ్ డ్రైవర్లు, తర్వాత మెకానిక్లు అందరూ కూడా సస్పెండ్ అయ్యి మనోవేదనకు గురై మీకు సంబంధం లేకుండా మీ మీద కేసులు పెట్టేసి జాబ్ లో నుంచి తీసేసే ప్రయత్నాలు చేశారు అనమాట గత ప్రభుత్వం వాళ్ళు. అంటే గత ప్రభుత్వం కావాలని స్టాఫ్ని తగ్గించి ఏంటి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మమ్మల్ని అందరూ కూడా ఉద్యోగం తొలగించారు. మేమేమంటున్నామంటే అయ్యా మేము ఎటువంటి తప్పులు చేయలేదు, ఒకవేళ చిన్న ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ మాకు న్యాయం చేయండి, మా ఉద్యోగం మాకేయండి, మా పిల్లలైతే రోడ్డు మీద పడ్డ మా భార్య పిల్లలు మొత్తం మాకు కుటుంబ పోషణ మరి మా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మేము, కాబట్టి దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవన్నీ మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళకి క్షమాభిక్షలు అని పెడతారు, మరి మీకు ఎందుకు పెడతలేరు? మేము అదే అడుగుతున్నాం సార్, మాకు క్షమాభిక్ష పెట్టండి. ఒకవేళ చిన్న పొరపాటు ఏమైనా చేసి ఉంటే మాకు క్షమాభిక్ష పెట్టి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మా భార్య పిల్లలు మొత్తం అందరం కూడా సుఖ సంతోషంగా హ్యాపీగా మేము ఉంటాము.